కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా రోగుల మీద ప్రేమ అభిమానంతో వేములవాడలోని ఏరియా హాస్పిటల్లో అరటి పండ్లు పంపిణీ చేసి తన అభిమానాన్ని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అన్నారు. 3 సంవత్సరాల నుండి కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజులు పుట్టినరోజుల సందర్భంగా వికలాంగుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. తల్లిదండ్రులు వృద్ధులు అయిన కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ మీద ప్రేమాభిమానాలతో తన వంతుగా అరటి పండ్లు పంపిణీ చేయడం విషయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అరటి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వయసు చిన్నదైనా ఆయన మనసు మాత్రం చాలా పెద్దది. కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ ఆ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అన్న కొంచెం జరగాలి పెళ్లి రోజు అందరూ పెద్దవాళ్ళు మా అక్కలు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఆరోగ్యం ఎట్లుంది అంత మంచిదేనా? ఈరోజు మా అక్క బావది పెళ్లి రోజు ఉంది. అందరూ కలిసి మా అక్కకు మా బావకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఓకే? ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ పెళ్లి రోజు సందర్భంగా వేములవాడలో స్థానిక ఏరియా హాస్పిటల్లో నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అక్క బావ పెళ్లి రోజు ఈరోజు ఉందంటే చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా నేను స్థానిక ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి ప్రేమ, వారి అభిమానం, వారి మంచితనం, వారి గొప్పతనం నాకు అన్నీ తెలుసు కాబట్టి ఈరోజు వేములవాడ ఏరియా హాస్పిటల్లో వృద్ధులకు, పేషెంట్లకు నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు సందర్భంగా కూడా నా వంతుగా అరటి పండ్ల పంపిణీ చేస్తున్నాను. ఎంతో గొప్ప వ్యక్తి మా డాక్టర్ కొత్త కృష్ణవేణి శ్రీనివాస్ అని చెప్పుకోవచ్చు. ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షలతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో డాక్టర్ కొత్త కృష్ణవేణి అనే అక్క మంచి స్థాయిలో, నెంబర్ 1 స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాకుండా బయట దేశాలలో కూడా అక్క మంచి పేరు సంపాదించుకోవాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. అక్క అంటే నాకు ఒక దేవునితో సమానం. దేవునితో నాకు ఒక అమ్మలాగా పిలుచుకుంటాను అక్కను. కొత్త కృష్ణవేణి అనే అక్కను అమ్మలాగా పిలుచుకుంటాను. కానీ ఈరోజు నేను స్వయంగా వేములవాడ ఏరియా హాస్పిటల్కి వచ్చి అరటి పండ్లు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.